Hi everyone, welcome to Aravali Technologies. Myself Kanjam Srija. So ఇవాళ వీడియోలో వచ్చేసి మనము బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఆంథ్రోపాలజీ కోర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్లీ ఈ కోర్స్ వచ్చేసి 3 years అండర్ గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ. సో ఈ కోర్స్లో ఏంటంటే స్టడీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ కావచ్చు, లేదంటే దేర్ సొసైటీస్ అండ్ అలాగే కల్చర్స్ గురించి, లాంగ్వేజెస్ గురించి అండ్ అలాగే బయాలజికల్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, ఇవాల్యుయేషన్. సో వీటిపైన అయితే ఉంటుంది. సో మనము ఈ కోర్స్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ అనేది చూసుకుంటే అయితే మనకి 10+2 అంటే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇంటర్లో మీరు ఆర్ట్స్ అయినా, కామర్స్ అయినా, ఎకనామిక్స్ అయినా, లేదంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా మీరు ఈ కోర్స్ అనేది అయితే చేయొచ్చు. ఇంటర్మీడియట్లో 45 to 50% మార్క్స్ అనేవి ఉండాలి ఈ కోర్స్లో జాయిన్ అవ్వడానికి. అండ్ అలాగే మనకి అడ్మిషన్ ప్రాసెస్ అయితే మోస్ట్లీ మనకి మెరిట్ బేస్డ్ ఉంటుంది. సో మనకి ఈ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఆంథ్రోపాలజీ కోర్స్లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అని చూసేద్దాం. ఇంట్రొడక్షన్ టు ఆంథ్రోపాలజీ అనేది ఉంటుంది, బయాలజికల్ ఆంథ్రోపాలజీ అనేది ఉంటుంది, సోషల్ అండ్ కల్చరల్ ఆంథ్రోపాలజీ అనేది ఉంటుంది, హ్యూమన్ ఎవాల్యుయేషన్ అండ్ జెనెటిక్స్ అనేది ఉంటుంది, ఇండియన్ సొసైటీ అండ్ ట్రైబల్ స్టడీస్ గురించి ఉంటుంది, రీసెర్చ్ మెథడాలజీ సబ్జెక్ట్ అనేది ఉంటుంది, మెటీరియల్ కల్చర్ అండ్ ప్రీ హిస్టరీ సబ్జెక్ట్ అనేది ఉంటుంది, మెడికల్ ఆంథ్రోపాలజీ అనేది ఉంటుంది, ఫారెన్సిక్ ఆంథ్రోపాలజీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి ఈ బిఏ ఇన్ ఆంథ్రోపాలజీ కోర్స్ లో అయితే ఉంటాయి. సో మనకి ఫీ అనేది చూసుకుంటే అయితే 2000 నుండి 15,000 వరకు అయితే ఫీ అనేది ఉంటుంది అప్రాక్సిమేట్ గా గవర్నమెంట్ కాలేజెస్ లో. ప్రైవేట్ కాలేజెస్ లో ఏంటంటే మనకి 15,000 నుండి 50,000 వరకు ఫీ అనేది అయితే ఉంటుంది. సో మనము ఈ బిఏ ఇన్ ఆంథ్రోపాలజీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక సో మనకి హయ్యర్ గా స్టడీస్ అనేటివి ఏముంటాయి అనేది చూస్తే సో మనకి ఎంఏ ఇన్ ఆంథ్రోపాలజీ అనేది ఉంటుంది, ఎంఏ ఇన్ సోషియాలజీ అనేది ఉంటుంది, ఎంఏ ఇన్ హిస్టరీ. మనకి ఇలాంటి హయ్యర్ స్టడీస్ అన్ని కూడా ఈ బిఏ ఇన్ ఆంథ్రోపాలజీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక ఉంటాయి. సో ఇది వచ్చేసి బిఏ ఇన్ ఆంథ్రోపాలజీ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో మీకు ఇంకేమైనా డీటెయిల్ గా సబ్జెక్ట్స్ గురించి కానీ, లేదంటే బిఏ ఇన్ ఆంథ్రోపాలజీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి కెరీర్ ఆపర్చునిటీస్ అంటే జాబ్ రోల్స్, జాబ్ టైటిల్స్ అనేటివి ఎలా ఉంటాయి, ఎలాంటి సెక్టర్స్ లో జాబ్స్ అనేటివి ఉంటాయి, మనకి శాలరీ అనేది ఎంత వరకు ఉంటుంది, ఒక్కో రోల్ కి మనకి ఒక్కో శాలరీ అనేది ఉంటుంది కదా, అలా శాలరీస్ అనేటివి ఎలా ఉంటాయి. సో ఇలా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి, వాటిపైన నేను వీడియో అనేది అయితే చేస్తాను డీటెయిల్ గా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, హెల్ప్ అవుతుంది. అలాగే మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోకపోతే ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి, బికాజ్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది అయితే వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.